హాయ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ క్లైమాక్స్ కి వచ్చింది కదా? ఎస్, చెప్పండి ఎవరు విన్నరు? విన్నర్ ఆఫ్ కళ్యాణ్ పడాలే అవుతారు. ఎందుకు పడాలా? తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు, గేమ్స్ లో అయినా ఎందులో అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాడు. సో అందుకని కళ్యాణ్ పడాలా. ఓకే. అంటే మేడం చూస్తున్నాము బిగ్ బాస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు, కానీ ఈ లాస్ట్ 2 weeks లో హై రెస్పాన్స్ వస్తుంది కళ్యాణ్ కు. ఎందుకంటారు? తన బిహేవియర్ వల్ల. అంటే వేరే వాళ్ళ బిహేవియర్ బాగాలేదా? లేదు, ఇప్పుడు అఫ్ కోర్స్ చూసుకుంటే రీతు అండ్ డిమాండ్ పవన్ వాళ్ళది, సంజన గారిది ఇలా చూసుకుంటే చాలా చూడాలనిపించట్లే వాళ్ళని చూస్తే. లాస్ట్ వీక్ సంజన పవన్ కళ్యాణ్ చూస్తే బాగా చూడాలని అట్లా అని అనట్లేదు వాళ్ళని చూడు. నేను ఓన్లీ గేమ్ గురించి మాత్రమే చెప్తున్నా. వాళ్ళ కాదక్క, అంటే చూసుకున్నట్టయితే కళ్యాణ్ కు ఒక ఆర్మీ వ్యక్తి. సో ఆయన ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఆర్మీ ఓట్లేండి అని అడుక్కోలేదు. అవును. సో కానీ ఆర్మీ వాళ్ళు ఈయన అడగకపోయినా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. సో ఏం చెప్తారు దీని గురించి? గేమ్ చూసే కదండి ఎవరైనా ఓటేసేది. తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉంటున్నాడు. అది లాస్ట్ వీక్ తనని రేస్ చేస్తేనే తను వెళ్తున్నాడు తప్ప నార్మల్ గా తనే వెళ్ళి గెలుపుకొని మరి మాట్లాడట్లేదు. అంటే కప్పు కొడతాను అంటారు మీరు? ఎస్. ఓకే. అంటే చాలా మంది ఉన్నారు కదా మేడం, అంటే ఇమాన్యుయల్ బెస్ట్ కంటెస్టెంట్స్ అంత కాదన్న తనూజ ఉంది. ఇమాన్యుయల్ ది సేఫ్ గేమ్ అనిపిస్తుంది. తనుజాది చాలా సెంటిమెంటల్ గా, ఆమె ఏం సమ్ టైమ్స్ ఏమో అగ్రెసివ్ ఉంటుంది, సమ్ టైమ్స్ నార్మల్ గా ఉంటుంది. సుమన్ శెట్టి ఆల్సో సేఫ్ గేమ్. తనకి పాయింట్స్ పెట్టడం తెలియట్లేదు, ఎక్కడ పెట్టుతున్నాడు ఏంటి అనేది సరిగ్గా తెలియట్లేదు. అంటే మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసుకున్నట్టయితే చాలా జెన్యున్ గా మాట్లాడినారు. కప్పు ఎందుకు తొక్క, మనకి జీవితం అంటే ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడినారు. సో దీనికి ఏం చెప్తారు? అంతే కదండి, ఎవరి పేరెంట్స్ అయినా ఫస్ట్ బిహేవియర్ ఇంపార్టెంట్ వాళ్ళకి. నువ్వు కప్పు కొట్టకప్పు, కానీ ఎదుటి వాళ్ళతో మనం ఉన్న బిహేవియర్ బట్టే మనం గెలిచినా గెలవకపోయినా ఒకరికి గుర్తుండాలి అంటే మన బిహేవియర్ బట్టే మనం గుర్తుంచుకోగలుగుతాం. అమ్మ బిగ్ బాస్ లో మొత్తం చూసుకుంటే అక్క మనము అంటే ఈ సంజన గారు రీతు చౌదరిని కొన్ని మాటలు అన్నారు. సంజన గారికి చెడ్డ పేరు లేకపోయినా మంచి పేరు, అంటే చెడ్డ పేరు లేదు కానీ చెడ్డ పేరు తెచ్చుకోయింది అనుకోవచ్చా ఇవి లాస్ట్ వీక్స్ లో? అసలు ఏం మాట్లాడిందని చెడ్డ పేరు వస్తాయి బ్రో, లాజిక్ లేకుండా తనే అలానే లేదు, తను ఉన్నదే చెప్పింది సంజన. వాళ్ళు అలా నాన్సింగ్ గా ఉండడం వల్లనే తను రేస్ చేసింది. సో ఓవరాల్ గా ఏం చెప్తారు? ఓవరాల్ గా అంటే నేను ఆఫ్ కోర్స్ కళ్యాణ్ ఫ్యాన్, అంటే నేను ఫస్ట్ తనుజ ఫ్యాన్ ని. బట్ తను ఎక్కువ బాండింగ్స్ లో వెళ్ళడము అలా తన గేమ్ చాలా డిస్టర్బ్ అయింది. నేను మాత్రం కళ్యాణ్ విన్నర్ అవుతారని చెప్పాను. థ్యాంక్ యూ.